వాళ్ళు హెల్మెట్ పెట్టుకోండి, మీ ప్రాణాలు కాపాడుకోండి, మద్యం తాగి వాహనాలు నడపొద్దు అంటూ పోలీస్ యంత్రాంగం రోజు చెబుతూనే ఉన్నా ఎంతమంది దీన్ని పాటిస్తున్నారు? అలా పాటిస్తే ఇన్ని యాక్సిడెంట్స్ ఎందుకు? మరి అలాంటి ప్రమాదాలను నివారించడానికి ఒక స్మార్ట్ హెల్మెట్ను తయారు చేశారు ఓ ఫిజిక్స్ టీచర్. మరి ఆ స్మార్ట్ హెల్మెట్ ఏంటి, ఎలా పనిచేస్తుందో తెలుసుకోవడానికి విజయ భార్గవితో మా ప్రతిమా ధర్మరాజు ఫేస్ టు ఫేస్. సాయి జిల్లా మడకసిర మండలం రేకులకుంటలోని జెడ్పీ హై స్కూల్లో పనిచేస్తున్నటువంటి విజయ భార్గవి అనేటువంటి ఒక హై స్కూల్ ఫిజిక్స్ టీచర్ ఒక కొత్త ప్రయోగాన్ని కనుక్కున్నారు. అదేంటంటే హెల్మెట్. ఈ హెల్మెట్ 3 రకాలుగా పనిచేస్తోంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ చూసినా ఈ హెల్మెట్ గురించే మాట్లాడుతూ ఉన్నారు. ఏ ఛానల్ చూసినా ఈ హెల్మెట్ గురించే ప్రచారం చేస్తోంది. మరి ఈ హెల్మెట్ వల్ల ఉపయోగాలు ఏంటి? మేడం ఈ హెల్మెట్ని ఎందుకు కనుక్కున్నారో మేడంని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. చెప్పండి మేడం, అసలు ఈ హెల్మెట్ ఏంటి? ఈ హెల్మెట్ యొక్క ప్రాముఖ్యత ఏంటి అసలు? మేడం హెల్మెట్ 3 ఆప్షన్స్ ఉంటాయి మేడం దీంట్లో. ఒకటి, ఫస్ట్ హెల్మెట్ పెట్టుకుంటేనే బండి స్టార్ట్ అవుతుంది. రెండవది, మద్యం సేవించి హెల్మెట్ పెట్టుకుంటే కూడా బండి స్టార్ట్ అవ్వదు. 3వ ఆప్షన్, ఎక్కడైనా ఇన్ కేస్ హెల్మెట్ పెట్టుకొని డ్రైవ్ చేస్తూ యాక్సిడెంట్ గురైతే వితిన్ సెకండ్స్లో అంబులెన్స్కి కానీ, నియర్ బై పోలీస్ స్టేషన్స్కి కానీ, బంధువులకు కానీ సమాచారం వెళ్ళే విధంగా నేను బ్లూటూత్ ఆప్షన్ ద్వారా మీకు చూపించడం జరిగింది మేడం. ఫర్దర్ GPS లొకేషన్ కూడా షేర్ చేసుకోవచ్చు మేడం. మరి ఈ హెల్మెట్ తయారు చేయడానికి మీకు ఎంత ఖర్చు అయింది? మరి దీన్ని ఉపయోగిస్తూ ఉన్నారా మీరు? మేడం హెల్మెట్ తయారు చేయడానికి నాకైతే 2000 పట్టింది మేడం. ఫస్ట్ మా ఆయన బండికి నేను హెల్మెట్ చేశాను. ఎందుకంటే మా ఆయన హెల్మెట్ సరిగా ప్రాపర్గా యూస్ చేయరు. కాబట్టి ఒక్కోసారి యాక్సిడెంట్ కూడా గురయ్యి చాలా ఇబ్బందులు పడ్డాము. కాబట్టి ఇట్లాంటి పరిస్థితులు ఎవరికి రాకూడదనే ఉద్దేశంతో నేను ఈ హెల్మెట్ తయారు చేయడం జరిగింది మేడం. మా సార్ బండికి నేను హెల్మెట్ తయారు చేసి ఇప్పుడు రీసెంట్గా నా స్కూటీకి నేను రెడీ చేసుకున్నాను. కాబట్టి ఇప్పుడు చాలా బాగుంది మేడం. తప్పకుండా హెల్మెట్ ధరించే పరిస్థితి వచ్చేసింది ఇప్పుడు. అసలు మీకు ఈ హెల్మెట్ తయారు చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది అసలు? అదే మేము నిత్యం చూస్తుంటాం కదా, మనం వెళ్ళే దారిలో చాలా, ఇప్పుడు రోజు మనం స్కూల్కి వెళ్ళేటప్పుడు మా ఆయనతో పాటు నేను బండిలో వెళ్తుంటాను. చాలా స్పీడ్గా 90లో వెళ్తుంటాడు. హెల్మెట్ పెట్టుకోరు. అట్ ది సేమ్ టైం అప్పుడే ఒకసారి మా ఆయనకి యాక్సిడెంట్ కూడా అయింది. అంతేకాకుండా 2-3 యాక్సిడెంట్లు నా కళ్ళెదుటే చూసాము. మా టీచర్ ఒక ఆమె కూడా సార్ వెనకాల బైక్లో కూర్చొని బ్యాలెన్స్ తప్పి కింద పడిపోయింది. స్లోగా వెళ్తున్న బండే తలకు దెబ్బ తగిలి ఆమె స్పాట్ డెత్ జరిగింది మేడం. ఇట్లా చాలా విన్నాను, చాలా బాధ అనిపించింది. సరే హెల్మెటే మనకి ప్రభుత్వం కావచ్చు, లేకపోతే పోలీస్ వాళ్ళు కావచ్చు, ఎన్ని రోడ్డు భద్రతా వారోత్సవాల్లో కూడా హెల్మెట్ ధరించండి అని ఎన్ని స్లోగన్స్తో చెప్పినా కూడా, వారోత్సవాలు జరిగినా, ఫైన్ విధించినా కూడా అప్పటికప్పుడు మాత్రం వాళ్ళ ముందు పెట్టుకున్నట్టు నటిస్తారు. తర్వాత కొద్ది దూరంగా వెళ్ళంగానే హెల్మెట్ తీసుకొని బైక్ తగిలించుకొని వెళ్తుంటారు. చాలా ఇవన్నీ చూస్తూనే ఉంటాం, ప్రతి ఒక్కరికి ఇవన్నీ గమనిస్తూనే ఉంటాము. కాబట్టి అసలు అట్లాంటి సిచ్యువేషన్ రాకుండా హెల్మెట్ అనేది తల మీదే ఉంటే ఎంత బాగుంటుంది అనే ఉద్దేశంతో నేను ఈ బండికి ఇది రెడీ చేసుకున్నాను మేడం. చాలా నా వరకు అయితే మా ఇద్దరికి, నాకు కానీ మా ఆయనకు కానీ బాగా సక్సెస్ఫుల్గా అనిపించింది. ఈ విషయంలో మా తోటి ఫ్రెండ్స్ కావచ్చు, మా తోటి ఉపాధ్యాయులు, హెచ్ఎం గారు, స్కూల్ మొత్తం ఉపాధ్యాయ బృందం అంతా కూడా చాలా హర్షం వ్యక్తం చేశారు మేడం. మరి మీరు ఇంత మంచి హెల్మెట్ కనుక్కున్నారు, మరి దీన్ని ఎప్పుడైనా ఏదైనా ఎగ్జిబిషన్స్లో వాటిల్లో దీన్ని ప్రమోట్ చేయడం జరిగిందా? చేశాను మేడం. డిస్ట్రిక్ట్ లెవెల్లో సైన్స్ ఫేర్లో పాల్గొనడం జరిగింది. అంతేకాకుండా లాస్ట్ ఇయర్ ఉస్మాన్ యూనివర్సిటీలో విజ్ఞాన దర్శిని వాళ్ళు సావిత్రిబాయి పూలే జన్మదిన సందర్భంగా ఉమెన్ టీచర్ ఫెస్ట్ జరిగింది. అక్కడ చాలా ఈవెంట్స్ జరిగాయి. నేను మాత్రం సైంటిఫిక్ మోడల్స్లో పాల్గొనడం జరిగింది. దాంట్లో 2 స్టేట్స్కి కలిపి నాకు ఫస్ట్ ప్రైజ్ రావడం జరిగింది మేడం. 7,000 రూపాయల అమౌంట్ ప్లస్ అవార్డు, మెమెంటో రావడం జరిగింది. అప్పుడు అనిపించింది నా మనసుకి, ఓహో ఇది నేను నా స్కూల్ వరకు నేను రెడీ చేసుకున్న నా పరిస్థితుల దృష్ట్యా ప్రతి ఒక్కరికి ఇప్పుడు 2 స్టేట్లకి అది వెళ్ళేసరికి ఇది పాజిటివ్గానే అందరూ తీసుకుంటే చాలా బాగుంటుంది అనే ఉద్దేశంతో కొంచెం నాకైతే స్ట్రాంగ్గా నేను ఫీల్ అవుతున్నా మేడం. హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నమ్మకం అనేది బాగా ఏర్పడింది. ఈ హెల్మెట్ ఇంకా ముందుకు వెళ్తుంది, ఇట్లాంటి హెల్మెట్లు ప్రభుత్వం కూడా చొరవ తీసుకొని రెడీ చేయగలుగుతుందనే నమ్మకం నాలో వచ్చింది మేడం. మరి మీరు దీని గురించి, అంటే ఈ ప్రయోగం గురించి ప్రభుత్వం నుంచి ఏం ఆశిస్తున్నారు? అంటే మీరు చేసిన ఈ ప్రయోగం సక్సెస్ అయింది, మీరు వాడుతున్నారు, మీ హస్బెండ్ వాడుతున్నారు, మీ స్కూలు అందరు కూడా తెలిసింది. అయితే ఇప్పుడు మీరు ఈ ప్రాజెక్ట్ని మరింత ముందుకు తీసుకెళ్ళడానికి ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయాన్ని కోరుతున్నారు?
మేడం ఇప్పుడు నాకున్న నాలెడ్జ్తో నేను ఇది రెడీ చేయడం జరిగింది. అదే మనకి ఇంకా ప్రభుత్వమే చొరవ తీసుకుంటే ఇంకా మంచి ఆప్షన్స్, ఇంకా ఇన్నోవేటివ్గా దాన్ని ఇంకొంచెం ఫర్దర్ స్టెప్ వేసి ఇంకొంచెం బాగా తయారు చేస్తే సామాన్య ప్రజలకు కూడా 1000 రూపీస్లోనే అందుబాటులో వచ్చేటట్టుగా ఇది చేయొచ్చు మేడం. కాబట్టి ప్రతి ఒక్కరికి అందుబాటులో వచ్చే విధంగా ప్రభుత్వం సహకరిస్తుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. ఇది విజయ భార్గవి మేడం చెప్తున్నటువంటి విషయము. తాను కనుగొన్నటువంటి ఈ హెల్మెట్ వల్ల ఎన్నో ప్రమాదాలు జరగకుండా చూడడమే కాకుండా ఒకవేళ ప్రమాదవశాత్తు ఏదైనా పెద్ద ప్రమాదం జరిగినట్లయితే వెంటనే అక్కడ లోకల్గా ఉండేటువంటి హాస్పిటల్స్ కానీ అంబులెన్సెస్ కానీ లేదా వాళ్ళ రిలేటివ్స్ కానీ వెంటనే మెసేజ్ వెళ్ళి ఎంతోమంది ప్రాణాలని కాపాడడానికి ఈ హెల్మెట్ ఎంతగానో ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రభుత్వం ఈ విషయంలో చొరవ తీసుకొని దీన్ని పేటెంట్ హక్కు ఇచ్చి మరింత ముందుకు తీసుకెళ్తే భవిష్యత్తులో ఇది ప్రతి సామాన్యుడికి చేరేలా చూడాలని ఆమె కోరుకుంటోంది. కెమెరామెన్ సీనుతో ప్రతిమా ధర్మరాజ్, 99 న్యూస్.